శుభాకాంక్షలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొయ్యలగూడ మండలం సీతంపేట నందు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న జనసేన టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కండువాలు వేసి ఆహ్వానించిన జట్టి గురునాథరావు. జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో విస్తృతంగా ప్రచారం చేపట్టిన కూటమి నాయకులు కార్యకర్తలు. పోలవరంలో గోదావరిలో జంగారెడ్డిగూడెంకు చెందిన బాజీ అనే కారు డ్రైవర్ గల్లంతు, చర్యలు చేపట్టిన అధికారులు. జంగారెడ్డిగూడెంలో పలు ప్రాంతాలలో ప్రచారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు. జిల్లాలో పలు చోట్ల పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకున్న పోలింగ్ సిబ్బంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మున్సిపాలిటీ మేనేజర్ ఎఫ్ఎల్టీ కొమ్మినేని వెంకటరమణ నేతృత్వంలో పట్టణంలో పాత బస్టాండ్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. గంటకు వివిధ ప్రాంతాలలో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. పోలింగ్ అయ్యే వరకు 50,000 రూపాయల పైన నగదు తీసుకువెళ్లేటప్పుడు విధిగా ఆ నగదుకు సంబంధించిన బిల్లులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెంలో 4వ వార్డు నందు కొత్తపేట నందు ఇంటింటికి ప్రచారం చేపట్టారు. పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు జట్టి గురునాథరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్, చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మేనిఫెస్టో, క్యాలెండర్స్ ను ఓటర్లకు పంపిణీ చేశారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు, జట్టి ఆదిత్య, పాములపర్తి శ్రీనివాస్, అమ్మానిలయం మొగలనేడి శ్యాంబాబు, భావన ఋషి, ఆడబాల రాంబాబు, షేక్ హీరా హకీం, రమణ, ముప్పిడి వీరాంజనేయులు, వీరవల్లి సోమేశ్వరరావు, షేక్ అమీర్, నేట్రు గణేష్, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో మరి ఈ రోజున వైఎస్ ఇందిరానగర్ కాలనీలో మరి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి కార్యకర్తలు కలిపి ప్రతి గుమ్మం కూడా మరి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ పార్టీ చేసిన పథకాలు అన్ని విన్న తర్వాత అందరూ కూడా మరి జగన్కి ఓటేస్తామని చెప్పేసి మా ముందే చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ వార్డులో అత్యధిక మెజారిటీ వస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. పోలవరంలోని గోదావరి నదిలోకి స్నానానికి వెళ్లిన ఒక వ్యక్తి గల్లంతైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన 42 సంవత్సరాల షేక్ అహ్మద్ బాజీగా తెలియజేస్తున్నారు. 4వ వార్డులో నివాసం ఉంటున్న బాజీ కారు డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. బంధువులతోనూ కుటుంబ సభ్యులతోనూ గోదావరిలో స్నానానికి వెళ్లారు. గోదావరి లోతు ఎక్కువగా ఉండటంతో గల్లంతైనట్లుగా చెబుతున్నారు. పడవలతో గాలింపు చర్యలు చేపట్టారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు చూడాలంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాలని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు సంయుక్తంగా ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. కూటమి అభ్యర్థులైన ఏలూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్న పుట్టా మహేష్ యాదవ్, చింతలపూడి అసెంబ్లీకి పోటీ చేస్తున్న సొంగ రోషన్ కుమార్ లను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. మార్పు రావాలంటే చంద్రబాబు సీఎం కావాలని ఓటర్లకు తెలియజేస్తూ ప్రచారం ముందుకు సాగించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, మేకా ఈశ్వరయ్య, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, రాజన్న సత్యనారాయణ, చిట్రోజు తాతాజీ, వలవల తాతాజీ, చింతల నాని, హుస్సేనా, మేరీ సుశీల పాల్గొన్నారు. ఒక సమర్థుడు అసమర్థుడి మధ్య జరిగే యుద్ధం. ఈ యుద్ధాన్ని మొత్తం అందరూ గమనించాలి. మనం ఒక మంచి విజన్ గల నాయకుడి, క్రమశిక్షణ గల నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనందరం కలిసి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఒక క్రమశిక్షణ గల నాయకుడు, విజన్ గల నాయకుడు యొక్క నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి చేయాలంటే మన చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో మనం రేపు 13వ
తారీఖు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన గళాన్ని ఢిల్లీలో వినిపించడానికి మన ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గారికి కూడా సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఈ రోజు జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో 4వ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని తీసుకెళ్లడం జరిగింది. దీంట్లో ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారిని, ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గారిని సైకిల్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఇంటింటికి తిరిగి అభ్యర్థించడం జరిగింది. ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన పట్టొచ్చినట్టు ఈ రోజు కనపడతా ఉన్నది. మనం గమనించినట్లయితే ఇప్పటికే ఇంక 7 రోజులు మిగిలింది. తెలుగుదేశం అభ్యర్థుల యొక్క విజయం ఖాయమని చెప్పి ఓటర్ల నుంచి ఆ స్పందన కనపడతా ఉన్నది. మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళా విభాగం, అలాగే బీజేపీ పార్టీ నాయకులు, 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగాలు ఎనలేని కృషి చేస్తూ ఈ రోజున అభ్యర్థుల యొక్క విజయానికి పాటుపడతా ఉన్నారు. వీరందరూ కూడా ఎండ అనేది లెక్క చేయకుండా కష్టపడతా ఉన్నారు. వీరందరికీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీల తరపున వారందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం అండి. ఈ రోజు జంగారెడ్డిగూడెంలో 4వ వార్డులో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ప్రతి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది. పబ్లిక్ లో మంచి అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఏ ఇల్లు చూసినా 13వ తారీఖు ఎప్పుడు వస్తుందో ఓటు వేయడానికి సిద్ధం అనేటువంటి ఆదరణ బాగా కనపడుతుంది. ఎందుకంటే ప్రజలు ఎంతగా విసిగిపోయి ఉన్నారు, ప్రభుత్వాన్ని మార్చాలనేటువంటి స్పష్టమైన సంకేతం ప్రజల్లోనే కనపడుతుంది. కాబట్టి ఈ కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి కార్యకర్త కూడా డెడికేషన్ తో పనిచేస్తున్నారు. ఎండను కూడా లెక్క చేయట్లేదు. పొద్దున్న సాయంత్రం కూడా చాలా కష్టపడి పనిచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో తీసుకురావాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావాలి. ఈ పాలన దుష్ట పాలన పోవాలి. ప్రజల మార్పు స్పష్టంగా కనబడుతుంది. క్లీన్ స్వీప్, 1 వే అనేది ఆంధ్రప్రదేశ్ లో కనబడుతుంది. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. రాష్ట్రంలో మరోమారు సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీయాలంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలియజేశారు. పట్టణంలో సుబ్బంపేట, తాండ్రప పరేడ్ సెంటర్ తదితర ప్రాంతాలలో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చిటికల ఆచిరాజు, సీనియర్ నాయకులు మండవల్లి సోంబాబు, బీవీఆర్ చౌదరి, బత్తిన చిన్న, మేడవరపు విద్యాసాగర్, ముప్పిడి శ్రీనివాసరావు, కౌన్సిలర్స్ ముప్పిడి వీరాంజనేయులు, కాసర్ లక్ష్మీజ్యోతి, నేకూరి కిషోర్, ఉగ్గం ప్రసాద్, లోకారపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని 26 వార్డులోని అచ్చిరాజుల గారి వార్డులోని తిరిగి గడప గడప చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా మీరు రావక్కర్లేదమ్మా, మేము ఓట్లేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు చాలా బాగున్నాయి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి గాని, చేయూత గాని, డ్రైన్లు గాని, రోడ్లు గాని ఇలాంటి చాలా బాగా చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు చెప్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మడం తిప్పరు. చెప్పితే చేసేది మన జగన్మోహన్ రెడ్డి గారే. మాయ మాటలు వినకండి. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో 26వ వార్డులో మరి గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రచార కార్యక్రమాన్ని చేయడం కూడా జరుగుతుంది. గత నెల 10వ తారీఖున మరి ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. జంగారెడ్డిలో ఉన్నటువంటి 29 వార్డులో సుమారుగా సమారేమి 25 వార్డుల వరకు మేము ఇప్పటి వరకు కంప్లీట్ చేసుకున్నాము. మిగతా 2 వార్డులు 3 వార్డులు కూడా రేపటితో కంప్లీట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాము. మరి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందించడం కూడా జరుగుతుంది. మరి ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని చెప్పి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్డులో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం మన అచ్యుతరామయ్య గారి వార్డులో. మరి ప్రజలందరూ కూడా జగనన్న ప్రభుత్వంలో మాకు ఇంటింటికి సంక్షేమంతో పాటు మా ఇంటి ముందు రోడ్లు, పట్టణంలో ప్రధాన రహదారులన్నీ అయినాయి. ఎప్పుడు కూడా లేని విధంగా ఈ రోజున సంక్షేమం అలాగే అభివృద్ధి చేశారు. మరీ ముఖ్యంగా మన పట్టణం మన అభివృద్ధి అని జంగారెడ్డిగూడెం అభివృద్ధి దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరిగిందని చెప్తా ఉన్నారు. ఈ రోజున జగనన్న మేనిఫెస్టో చూసిన తర్వాత జగనన్న ఏడాదికి 65,000 కోట్లు ఇస్తే సంక్షేమం ద్వారా జగనన్న వైపు నిలవడానికి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఉద్యోగస్తులకి 51,000 కోట్లు జీతాలు ఇస్తా ఉన్నారు. పెన్షనర్లకి 21,000 కోట్లు జీతాలు ఇస్తా ఉన్నారు. 100కి 98% జగనన్నకి వేసి గెలిపించడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్న ఒకటే చెప్తా ఉన్నారు, 175/175 కంపల్సరిగా ఈ 2 రోజులు 3 రోజులు వాతావరణం చూస్తా ఉంటే 170 సీట్లు కొడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో అమ్మ వికలాంగుల ఆశ్రమం నందు కేక్ కట్ చేశారు. పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు దుప్పట్లు, చీరలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ వివాహాది శుభ కార్యక్రమాలకు తమ వంతు పేదలకు ఆర్థికంగా గాని, వస్తువు రూపంలో గాని, అన్నదానం రూపంలో గాని సహాయ సహకారాలు అందించాలని రావూరి కృష్ణ కోరారు. చింతలపూడి నియోజకవర్గంలో కామవరపు కోట నందు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మేడవరపు అశోక్ ఆధ్వర్యంలో పాయకరావుపేట రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ 2,75,000 కోట్ల రూపాయలు పథకాల ద్వారా ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే పోలింగ్ లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరోమారు అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. మరలా సచివాలయం చూపిస్తాడు. మనకు రావాల్సిన నిధులు ఇక్కడ మీరు చూశారు కదా, మల్టీపర్పస్ భవన నిర్మాణం ఎవరు శ్రీ కోటగిరి శ్రీధర్ గారి ఎంపీ గారి నిధులతో ఏర్పాటు చేయబడింది. అలాగా మనకి ఎంపీ గారు ఢిల్లీ నుంచి నిధులు పట్టుకొస్తారు. మన కోసం బాగా కష్టపడి పనిచేసేది ఎంపీ గారు. అలాగే నేను ఖమ్మం విజయరాజు అనే నేను స్థానికుడిని. ఇక్కడే మా నాన్నగారి ఖమ్మం ప్రకాశ్ మాస్టర్ మీ అందరికి తెలిసిన వ్యక్తి. నేను వాళ్ళ అబ్బాయిని, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి లోకల్, నేను పక్కా లోకల్, మీ అందరికి అందుబాటులో ఉంటా. ఎప్పుడు పిలుస్తా అప్పుడు పలుకుతా. మీ అందరికి ఇక్కడ ముఖ్యంగా ఈ కాలనీ వాసులకి నేను అందుబాటులో ఉండి మీకు ఏది కావాలంటే వచ్చేస్తానని మాట్లాడుతున్నాం. ఎంపీ గారు నేను కలిసే ఉంటాం. మీ అందరికి ఎప్పుడు అందుబాటులో ఉంటాం. మీకు ఏది కావాల్సి మీ గ్రామానికి ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజీలు, రోడ్లు, ఇలాంటి మల్టీపర్పస్ భవనాలు ఏది కావాలంటే వచ్చేస్తానని మాట్లాడుతున్నాం. జై జగన్. ప్రాంత అభివృద్ధి కోసం ఇద్దరం కష్టపడతామని, ఢిల్లీ నుంచి ఏం తేవాలో నేను తీసుకొస్తానని మన లోకల్ గా విజయరాజ్ గారు అన్ని చూసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీకు ఏ సమస్య ఉన్నా మీకు అందుబాటులో ఉండే వ్యక్తులం కాబట్టి మా ఇద్దరిని ఎన్నుకొని 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాము. మీకు ఏ సమస్య ఉన్నా ఏదున్నా కూడా ప్రతిదీ అందుబాటులో ఉండే వ్యక్తులం కాబట్టి పైగా పక్క 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి జగన్మోహన్ రెడ్డి జై జగన్, జై జగన్. జంగారెడ్డిగూడెంలో 28వ వార్డులో కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని హోరెత్తించారు. సైకిల్ గుర్తుకే ఓట్లు వేయాలని ఆశించారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని టీడీపీ సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్కుమార్ తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాలని అభ్యర్థించారు. ఈ రోజు 24వ వార్డు నందు ఇంటింటి ప్రచార నిమిత్తం తెలుగుదేశం పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 కూడా ప్రచారం చేస్తున్నాం. మేము చేస్తున్నప్పుడు చాలా స్పందన అండి. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఓటేద్దామని ఎదురు చూస్తున్నారు. తప్పు చేసాం. 5 సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలు అనేక హామీలు ఇచ్చాడు. తీరా చూస్తే హామీలు ఏమో గాని అందరం నష్టపోయాం. చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు తక్కువ ఆదాయం అయినప్పటికీ కూడా అందరం కూడా తక్కువ రేట్లుండి ఈ రోజు కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నాం, గ్యాస్ కొనలేకపోతున్నాం, పెట్రోల్ కొనలేకపోతున్నాం, డీజిల్ కార్లు కొట్టించుకోలేకపోతున్నాం. అలాగే నిత్యావసర వస్తువుల్లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, పప్పు ధాన్యాలు పెరిగిపోయినాయి, బస్సు ఛార్జీలు పెరిగిపోయినాయి అని చాలా మంది బాధపడుతున్నారు. మరి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు 1983లో మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యతిరేకత ఏదైతే వచ్చిందో వీళ్ళ పెన్షన్దారులు చాలా మంది కొంచెం బాధపడుతున్నారు. అయ్యో జగన్మోహన్ రెడ్డి అయితేనంట ఇంటికి తెచ్చి ఇచ్చేవాడు మీరు ఇవ్వలేకపోతానని అంటున్నారు. ఇవాళ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అండి, చంద్రబాబు నాయుడు గారు ఏమి మేము వద్దని అనలేదు. కొంతమంది దీని మీద సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా ట్రోల్ చేస్తున్నారు. దయచేసి పెన్షన్దారులు తెలియపరుచుకుంటున్నాం, మీ ఇంటికే తీసుకొచ్చేస్తాం, 4,000 రూపాయలు తీసుకొచ్చేస్తాం. నమ్మండి, రాష్ట్రాన్ని పాడు చేయొద్దండి. యువతకి ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, వ్యవసాయం రైతుల పరిస్థితి బాగలేదు, మహిళల పరిస్థితి బాగలేదు, వ్యవసాయ కూలీల పరిస్థితి బాగలేదు, భవన కార్మికుల పరిస్థితి బాగలేదు. మళ్ళీ రాష్ట్రం బాగుండాలన్నా, మన బ్రతుకులు బాగుండాలన్నా, మన ఊరు డెవలప్ అవ్వాలన్నా, రామరాజ్యం రావాలంటే చంద్రబాబు నాయుడు గారు సైడ్ గుర్తుకు పోటీ వేయండి. రోషన్ కుమార్ గారు అత్యంత మెజార్టీతో మరి గెలవాలని, అలాగే పుట్ట మహేష్ యాదవ్ గారు ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి రేపు మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఇద్దరికే 2 సైకిల్ గుర్తేసి జంగారెడ్డిగూడెం పట్టణానికి, చంద్రపూడి నియోజకవర్గానికి అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలందరినీ చేతులెత్తి వేడుకుంటాం. ఇప్పుడు
కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెన్. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. విలీన మండలమైన కుకునూరు కేంద్రంలో రూరల్ గ్రామాలలో పోలవరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మోడియం సురేష్ ప్రచారం చేపట్టారు. ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు సాగారు. ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ తన ఎన్నికల గుర్తు గ్యాస్ పొయ్యికి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా తనను గెలిపిస్తే పోలవరం నియోజకవర్గ దశ మారుస్తానని ప్రజలకు తెలియజేస్తున్నారు. విద్యావేత్తగా, ఆదర్శ రైతుగా, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సామాన్యుల సమస్యలపై పోరాటం చేసి సాధిస్తానని మోడియం సురేష్ ముందుకు సాగిపోతున్నారు. విలువైన ఓటు ప్రాధాన్యతను వివరిస్తున్నారు. గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని తన తోటి సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. వాతావరణం అనుకూలించక అత్యవసర పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్ సాంగ్లీ జిల్లాలో ల్యాండ్ అయింది. దీనిని తిలకించేందుకు సమీపంలోని ప్రజలు తరలి వస్తున్నారు. చరవాణిలో హెలికాప్టర్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. వాతావరణంలో చోటు చేసుకున్న గాలుల కారణంగా సాంగ్లీ జిల్లాలో దిగినట్లు తెలియజేస్తున్నారు. ఏలూరులో
పట్టణంలో కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు రెండవ రోజు పోస్టల్ బ్యాలెట్ సజావుగా జరిగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా నియోజకవర్గ కేంద్రం చింతలపూడిలో సైతం సదుపాయాలను కల్పించడంపై ఉద్యోగస్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ సైతం ఏర్పాటు చేశారు. పోలింగ్ విధానం సరళతరం చేశారు. ఓటు హక్కును సద్వినియోగం పరచడంలో చేసిన ఏర్పాట్లపై పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను ఓటేసాను సార్. ఓటింగ్ పద్ధతి అంతా బాగుంది సార్. అందులో లైన్లో వెళ్తున్నాను. అంతా హ్యాపీగా ఉంది సార్. బాగుంది సార్. సిస్టమ్ అంతా బాగుంది సార్. నా పేరు లక్ష్మి అండి. నేను జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ టైం పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం జరిగింది. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ బాగున్నాయి. టెంట్లు వేశారు, కూర్చోవడానికి చల్లటి మంచినీళ్ళు ఇచ్చారు, కూలర్స్ కూడా అరేంజ్ చేశారు. సీరియల్ నెంబర్ కూడా ఇవ్వడం వల్ల అందరం టెంట్లో కూర్చున్న సీరియల్ నెంబర్ వల్ల మేము ఒకరి వెనకాల ఒకళ్ళం ప్రశాంతంగా వదిలి వేయటం. టెంట్లు ఉండడం వల్ల నీట్గా ఉందండి, ప్రశాంతంగా ఉంది, చల్లగా కూడా ఉంది. చల్లటి మంచినీళ్ళు కూడా పెట్టారు, కూలర్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ ఉక్కపోత నుంచి కాపాడుతుంది. చాలా ఆనందంగా ఉంది. సుబ్రహ్మణ్యం అండి. నేను డిఆర్డీ కలెక్టరేట్లో పనిచేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ వేయడానికి వచ్చాను. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అందరూ అధికారులు కూడా సక్రమంగా పనిచేస్తారు సార్. నాకు వచ్చిన 5 నిమిషాల్లో నేను ఓటింగ్ పూర్తి చేసుకొని వెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ. గుడ్. ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి మరోమారు జగనన్న ప్రభుత్వానికి ఆశీర్వాదాలు అందించాలని పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి అన్నారు. ఈ ప్రచారంలో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి అనిల్ కుమార్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. టాప్ లేని వాహనంలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. మార్గ మధ్యలో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఇద్దరు అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు. నమ్మి వారిద్దరిని మిమ్మల్ని దీవించమని, వారిద్దరిని మిమ్మల్ని ఆశీర్వదించమని. ఈరోజు జీలుగుమిల్లి మండలంలో మరి ప్రచార కార్యక్రమం మరి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తెల్లం రాజలక్ష్మి గారితో మరి తిరగడం జరుగుతుంది. ఎంతో అద్భుతమైన స్పందన, ప్రతి గడపకి సంక్షేమం అందింది. అలాగే అభివృద్ధితో పోల్చుకుంటే గత ప్రభుత్వం కంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ఈ నాడు నేడు స్కూల్స్ అయితే ఏంటి అన్నీ కూడా చూసి వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మరి మంచి నాయకులే మరి పాలించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే రావాలని కోరుకుంటున్నారు. అలానే రాజలక్ష్మి గారు మరి ఉపాధ్యాయులుగా పనిచేసి మరి ఈరోజు ప్రజాసేవలో ప్రజలకి మంచి చేద్దామని చెప్పి రావడం జరిగింది. మరి బాలరాజు గారు కూడా బాగా కష్టపడ్డారు. అలానే గతంలో కంటే ఎక్కువ మెజారిటీ రాబోతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే గతంలో గతంలో పరిపాలన చేయకుండానే మరి ఇంత మెజారిటీ వచ్చింది. ఇప్పుడు పరిపాలనలో ప్రతి గడపకి న్యాయం చేశారు కాబట్టి ఈ పరిపాలనలో జగన్ గారి పరిపాలనలో తప్పకుండా మంచి మెజారిటీ రాబోతుంది. అలానే ఎంపీ అభ్యర్థిగా నాకు కూడా ప్రజలు మంచిగా ఓట్లేస్తారు, మంచి మెజారిటీ ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈరోజు జీలిమెల్లి మండలం ప్రచార నిమిత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రావడం జరిగింది. అలాగే నన్ను ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పార్లమెంట్కి సంబంధించిన అభ్యర్థి అయిన గౌరవ కారుమూరి సునీల్ యాదవ్ గారు కూడా ఈరోజు ప్రచార నిమిత్తం పాల్గొనడం జరిగింది. ఈ ప్రచారంలోని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఎదురొచ్చి స్వాగతం పలికారు, ఎదురొచ్చి ఆరతలు ఇచ్చారు, బ్రహ్మరథం పెట్టారు. మంచి స్పందన ఉంది. దానికి కారణం జగనన్న 52 నెలల కాలంలో పరిపాలించిన సంక్షేమం, అభివృద్ధి ప్రతి ఒక్క గడపకు చేరింది. కాబట్టి ఈరోజు ఎంత స్పందన వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఈరోజు ఆ ఎదురొచ్చి ఆరతలు పలుకుతుంటే వీళ్ళకు కూడా ఇంకా ఉత్సాహం వచ్చి ఈరోజు చాలా ఉత్సాహంగా ఈరోజు ప్రచారం నిర్వహించుకోవడం జరిగింది. ఆత్మాభిమానం కలిగిన అభిమానులంతా వైఎస్ఆర్సీపీలోకి చేరి తమ ఉనికిని కాపాడుకుంటున్నారని ఏఎంసీ మాజీ చైర్మన్ పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు జట్టి గురునాథరావు పేర్కొన్నారు. కొయ్యలగూడ మండలం శనివారం రాత్రి సీతంపేట గ్రామంలో సర్పంచ్ తోటకూర పద్మావతి, ఏఎంసీ డైరెక్టర్ తోట జయబాబుల ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 కుటుంబాలకు చెందిన వివిధ సామాజిక వర్గాల నేతలు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి గురునాథరావు పార్టీ కండువాలను కప్పి సాధారణంగా ఆహ్వానించి అభినందనలు తెలిపారు. కొప్పుల వెంకటేశ్వరరావు, మధ్యాహ్నపు యేసు, తోటకూర శ్రీను, ఎడ్లపల్లి కృష్ణ, కోల గంగబాబు, పెనుమర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు. సాంప్రదాయమైన రాజకీయాలను ఆహ్వానించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజలక్ష్మి గారి నాయకత్వం
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొయ్యలగూడ మండలం సీతంపేట నందు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్న జనసేన టీడీపీ కార్యకర్తలు. వైఎస్ఆర్సీపీ కండువాలు వేసి ఆహ్వానించిన జట్టి గురునాథరావు. జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో విస్తృతంగా ప్రచారం చేపట్టిన కూటమి నాయకులు కార్యకర్తలు. పోలవరంలో గోదావరిలో జంగారెడ్డిగూడెంకు చెందిన బాజీ అనే కారు డ్రైవర్ గల్లంతు. చర్యలు చేపట్టిన అధికారులు. జంగారెడ్డిగూడెంలో పలు ప్రాంతాలలో ప్రచారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు. జిల్లాలో పలు చోట్ల పోస్టల్ బ్యాలెట్ ను సద్వినియోగం చేసుకున్న పోలింగ్ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.